హిందూ స్పిరిచువల్ అండ్ సర్వీస్ ఫెయిర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన సేవా ప్రదర్శనకి విశేష ఆదరణ లభించింది. 3 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు, వక్తలు హాజరై హిందూ ధర్మం గురించి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు తమ సేవా కార్యక్రమాలను ప్రదర్శించాయి. ప్రభుత్వ సహకారం లేకున్నా సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో 167 స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజ హితం కోసం పనిచేస్తున్నాయని వక్తలు అభినందించారు. ఆదిలాబాద్ నుండి అచ్చంపేట వరకు వివిధ ప్రాంతాల వారు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. హిందూ స్పిరిచువల్ అండ్ సర్వీస్ ఫెయిర్ సక్సెస్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. మీ పేరు పరిచయం చేసుకుని చెప్పండి. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్లో జరుగుతున్నటువంటి సేవా ప్రదర్శిని అనేటువంటి కార్యక్రమంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈడ గత 3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి సేవా ప్రదర్శిని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 3 రోజుల నుంచి హైదరాబాద్ పట్టణం నుంచి తండోపతండాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ, భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఇక్కడ అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వం నుంచి కూడా సమాజం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడికి సేవా ప్రదర్శిని కార్యక్రమంలో వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి సమాజానికి, దేశానికి చేస్తున్నటువంటి సేవను ఇక్కడ వాళ్ళ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనము ఈ యొక్క స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలని, యాజమాన్యాలను మనం పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చేస్తున్నటువంటి సేవ ఏంటి, ఏం చెప్తారు? అనేది సామాజిక సమరసత వేదిక అండి. కాచిగూడలో ఉంటుంది దీని కార్యాలయము. అయితే ఈ సామాజిక సమరసత అనేది తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఈ సామాజిక సమరసత వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కులాలకు అతీతంగా అందరము హిందువులమనే భావన తీసుకెళ్లడమే ఈ సామాజిక సమరసత యొక్క లక్ష్యము. ఈ సామాజిక సమరసత అనేది ఈ రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా అందరినీ కలుపుకుంటూ పోతుంది అనమాట. అంటే సమాజాన్ని జోడించే పద్ధతిని సామాజిక సమరసత తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మేము చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే మనకి చిన్న ముత్యంపేట ఉన్నది. చిన్న ముత్యంపేటలో ఈ ఎస్సీ వాడలను, ఎస్సీ బస్తీలను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అట్లనే కొన్ని అంటే ఇది ముఖ్యంగా ఎస్సీలని ఆధారం చేసుకొని ఎక్కడైతే వివక్షకి గురవుతున్నారో అక్కడ ఆ గ్రామాలకి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రామాలలో అక్కడక్కడ ఎస్సీలకి ఆలయ ప్రవేశం లేదు, వివక్షకి గురవుతున్నారు. మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము కూర్చోబెట్టుకొని సామరస్యకంగా పెద్దలను కూర్చోబెట్టి మనము ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఈ పని జరుగుతున్నది. విద్యార్థి అంటే ఎస్సీ హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సేవా బస్తీలో కూడా అనేక కార్యక్రమాలు ఈ సామాజిక సమరసత అనేది నిర్వహించడం జరిగింది. అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు? ఎక్కడెక్కడ మీరు ప్రధానంగా చేసినట్టు కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కార్యక్రమాలు చేసినామండి. ఇప్పుడే అంటే కొన్ని గ్రామాలను కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మొన్ననే ఈ మధ్యన అహల్యాబాయి హోల్కర్ జయంతి కూడా జరిగింది. అంటే మహిళలను కూడా కలుపుకుంటూ ఈ అహల్యాబాయిని ఆదర్శంగా తీసుకోవాలనే మెయిన్ ఉద్దేశంతో ఆ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం ఇది చూడొచ్చు, మునివాహన సేవ. ఈ మునివాహన సేవ అనేది ఈ 2700 సంవత్సరాల క్రితం ఇట్లాంటివి జరిగింది. తర్వాత ఈ మధ్యనే జరిగింది. దీనికి మన దలైలామా ఉన్నారు కదండి, బౌద్ధ గురు దలైలామా గారు ఉన్నారు కదా, వారు స్వయంగా సామాజిక సమరసతకు ఆంగ్లంలో లెటర్ రాయడం జరిగింది. ఇది గొప్ప కార్యక్రమము. ఒక దళితుడిని మునివాహన సేవ చేయడం జరిగింది మన చిలుకూరు బాలాజీ గారు. అంటే మనం సామాజిక సమరసత వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది. ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ వారు ఉన్నారు కదండి, వారు పాజిటివ్గా స్పందించి మనకి ఈ మునివాహన సేవ చేసే విధంగా తోడ్పడ్డారన్నమాట వారు. సో ఇది ఈ విధంగా నడుస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళ యొక్క ఎలాంటి గుర్తింపు లేకుండా, సమాజం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోయినప్పటికీ మేము సమాజం కోసం సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుండేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. మరిన్ని మా యాజమాన్యాలనే నిర్వాహకుల్ని కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ముందుకు వెళ్ళి మరికొంతమందిని కలిసే ప్రయత్నం చేద్దాం. మీ పేరు పరిచయం చేసుకుని చెప్పండి.
నమస్కారం అండి. నా పేరు భీమనపల్లి శ్రీకాంత్. నేను నల్గొండ సేవాభారతి పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తున్నాను గత 3 సంవత్సరాలుగా. మేము నల్గొండలో నిత్య అన్న సంతర్పణం పేరు మీద ప్రతిరోజు ఒక 50 మందికి అభాగ్యులకి అంటే మానసిక వికలాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా అందులకి భోజనం అందించడం జరుగుతుంది. సో అదే రకంగా అభ్యాసిక ట్యూషన్ సెంటర్స్ నల్గొండలో ఒక 10 చోట్ల ట్యూషన్ సెంటర్స్ నిర్మాణం చేసి ఆ ట్యూషన్ సెంటర్ ఆధారంగా మాతృమండలి ఇతరత్ర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకి చక్కటి సంస్కారం, మంచి విద్య, తర్వాత క్రమశిక్షణ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ నల్గొండ జిల్లాలో అనేక మంది 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని నల్గొండ సేవాభారతి ఆధ్వర్యంలో అనేక అపార్ట్మెంట్లలో మరియు అనేక ఇళ్లలో నిరుపయోగంగా ఉన్నటువంటి సైకిల్ సేకరించి ఆ సైకిల్ని దాతల సహకారంతో రిపేర్ చేయించి ప్రభుత్వ పాఠశాలలో చదివి రోజు నడుచుకున్నటువంటి విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు నల్గొండలో బాడీ ఫ్రీజర్ సర్వీస్ అంటే బయట ఒకరోజు బాడీ ఫ్రీజర్కి 5,000 ఛార్జ్ చేస్తూ సర్వీస్ నిర్వహిస్తున్నారు బయట. ఇప్పుడు మన సేవాభారతి ఆధ్వర్యంలో కేవలం 100 రూపాయలతోటి ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా కూడా బాడీ ఫ్రీజర్ సర్వీసెస్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతరత్ర జిల్లాలో అనేక చోట్ల అంబులెన్స్ సర్వీసు ఉచితంగా వాళ్ళకి ప్రజలకి అవకాశం కల్పిస్తూ మేము ఈ రకంగా అనేక సౌకర్యాలు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ఏంటంటే ప్రతి ఒక్క యంగ్స్టర్, ఇప్పుడు వచ్చేటువంటి యంగ్స్టర్ సర్వీస్ మోటివ్గా సమాజానికి ఉపయోగపడేలా సమాజ కార్యం చేస్తూ అందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడే విధంగా మేము మా మోటివ్ ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాల్లో భవిష్యత్తులో ఇంకా కొనసాగించి సేవాభారతి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. సేవాభారతి అనుబంధంగా నడుస్తున్నటువంటి శ్రీ శివరామకృష్ణ విద్యాలయం గ్రామం మచ్చుపాడు అండి. అది నర్మేట మండలం, జనగామ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ట్రైబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నత విద్యను అందించి ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆ లక్ష్యంని ఇప్పటి వరకు అదే లక్ష్యంతో పాఠశాల నడుస్తున్నది. పాఠశాల 1992లో ప్రారంభమైందండి. ఇది 32 సంవత్సరాలుగా వీళ్లకు సేవలు అందిస్తూనే ఉన్నది. ఈ పాఠశాల 1 to 5th మాత్రమే నడుస్తున్నది. దీంతో పాటుగా 18 చుట్టుపక్కల ఉన్నటువంటి 18 తాండాలలో బాల సంస్కార కేంద్రాలు మరియు అదేవిధంగా వాళ్లకు అభ్యాసికలు ఉచిత ట్యూషన్లు ఈ పాఠశాల ఆధారంగా నిర్వహించడం జరుగుతుందండి. ఇది కంప్లీట్గా సేవాభారతి అనుబంధంగా నడుస్తుంది. ట్రైబల్ కోసం మారుమూల గ్రామాలలో మంచి ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు సేవలు అందిస్తున్నది. ఇదే విధంగా ముందు కూడా మంచి సేవలు అందించాలనే లక్ష్యంతో నడుస్తున్నది. ప్రస్తుతం 31 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో లబ్ధి పొందిన వారు 2 ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు మరియు 4 NSF, తర్వాత CRPF, ఆర్మీ, రకరకాల వివిధ రంగాలలో, ప్రభుత్వ రంగాలలో, ప్రైవేట్ రంగాలలో, విదేశాలలో కూడా సెటిల్ అయ్యి వాళ్ళు మన స్కూలుకు సంబంధించినటువంటి సేవలు అందిస్తున్నారు. ఇంకా సేవాభారతి ఆధ్వర్యంలో అనేక రకాల సేవలు అందిస్తున్నారు. గ్రామ వికాసానికి సంబంధించినటువంటి అన్ని రకాల సేవలు కూడా ఈ పాఠశాల ఆధారంగా మనకు అందుతున్నాయి. జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం బాలికల రక్షిత కేంద్రం ఇది. ఇక్కడ తల్లిదండ్రి లేని పిల్లలు, తల్లిదండ్రి ఉన్నా కూడా పట్టించుకొని పిల్లలు, అన్ని రకాల అంటే పిల్లలకి ఎలాంటి పిల్లలకు సహాయం అవసరం ఉందో అలాంటి అమ్మాయిలు మా ఆశ్రమంలో వాళ్ళకు సేవలు అందిస్తున్నామండి. మా ఆశ్రమంలో ప్రస్తుతానికి ఇప్పుడు 18 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇంత గతంలో చాలా మంది ఉన్నారు, 40-50 మంది వరకు. వాళ్ళు ఏజ్ అంటే 18 కంప్లీట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు, అంటే వాళ్ళు చదువులో మంచిగా చదివి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, జాబ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర LKG నుంచి పాలిటెక్నిక్ చదివే అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా అంటే చదువు కానీ ప్రతిదీ వాళ్ళకు ఫుడ్ కానీ అన్నీ మన ఆశ్రమంకి వెళ్ళి అందిస్తామండి. మన ఆశ్రమానికి డోనర్స్ నుంచి డొనేషన్సే వస్తాయి, గవర్నమెంట్ నుంచి ఏం రావు. డొనేషన్స్ నుంచే మన ఆశ్రమం నడిపిస్తున్నామండి. నమస్తే అండి, నా పేరు గణేష్ హనుమంట్రా. మేము అక్టోబర్ 20వ తారీఖున సహాయక్ అని ఒక మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ లాంచ్ చేసాం. దీని లక్ష్యం ఏంటంటే హిందూ సమాజంలో హిందువుల కోసం హిందువులు చేసే పనులు, ఇంటిలో ఉన్న పనులు, హోమ్ సర్వీసెస్ అంటారు, ఆ డిపార్ట్మెంట్లో మన హిందువులు అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఒక ఉపాధి కలగాలి. మేము చేసే ట్రైనింగ్స్ బోల్డ్ అని సేవా సంస్థలు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేస్తాయి, వాళ్ళకి ఉపాధి కలగాలి. అలాగే హిందూ ఫ్యామిలీస్లో
పనిచేసే ఇంటికి వచ్చి పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళే హిందూస్ వచ్చి పనిచేయాలని మా కోరిక. ఈ యాప్ ఆండ్రాయిడ్లో ఉంది. ఇప్పుడు వరకు 20 తారీఖున అక్టోబర్కి లాంచ్ చేసి ఇప్పుడు వరకు 400 మంది బుకింగ్ చేసుకుని సర్వీస్ సక్సెస్ఫుల్గా చేశారు. దీపావళిలో చాలామంది పని చేసుకున్నారు. దీనిలో 9 కేటగిరీ సర్వీసెస్ ఉన్నాయి. 62 సర్వీసెస్ ఇప్పటి వరకు ఉన్నాయి, ఇంకా పెరుగుతూ పోతున్నాయి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది, డిమాండ్ ఉంది. ఇంకేదేదో అడుగుతున్నారు, అవన్నీ మేము చేస్తాం. ఎవ్రీవన్ షుడ్ గెట్ ఎంప్లాయ్మెంట్. మా మోటో చాలా సింపుల్ అండి. దిస్ హోమ్ సర్వీసెస్ యాప్ ఈజ్ బై హిందూస్ ఫార్ హిందూస్. 1989లో కేశవ శిశు మందిర్ పేరుతోటి మేము ఈ పాఠశాల ప్రారంభం చేసాం. అప్పుడు ప్రారంభించినప్పుడు మా గ్రామంలో 30% అక్షరాస్యత ఉండేది. ఈరోజు 90% అక్షరాస్యత పాఠశాల ఆధారంగా మేము సాధించడం జరిగింది. మా పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రభుత్వంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. టీచర్లు కావచ్చు, ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు, బిఎంఎస్ డాక్టర్లు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంసీఏలు కావచ్చు, అలా స్థిరపడినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఈ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించాలి, అక్షరాస్యతను సాధించాలి. ఈ ఉద్దేశంతో 1989లో ప్రారంభించాం. 35 సంవత్సరాల నుంచి ఆ దిశలోనే పనిచేస్తుంది. అనేక సేవా కార్యక్రమాలు పాఠశాల ఆధారంగా కూడా నిర్వహిస్తున్నాం. అక్కడ స్టడీ సెంటర్లు కావచ్చు, బాల సంస్కార కేంద్రాలు కావచ్చు, శ్రమసేవ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాఠశాల ఆధారంగా నిర్వహిస్తూ ఈరోజు గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కూడా చదువుకునేటువంటి వాళ్ళను నిర్మాణం చేయడంలో పాఠశాల యొక్క ప్రాధాన్యత చాలా ఉన్నదని తెలియజేస్తున్నాను. శ్రీ కేశవ శిశు మందిర్ పూర్వ విద్యార్థిని నేను. నా పేరు ధనంజయ. అయితే మా గ్రామంలో సంఘం నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల ఆధారంగా బాల సంస్కార కేంద్రం నిర్వహించడం ద్వారా, అదేవిధంగా అభ్యాసిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సేవాభారతి యొక్క శిశు మందిర్ ఆధారంగా శిశు మందిర్లో చదువుకొని నాటువంటి బడుగు బలహీన బీద వర్గాలటువంటి పిల్లలు నాతో పాటు దాదాపుగా ఒక 100 మంది కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మంచి స్థానంలో ఉండటం జరిగింది. అందులో నేను ఉండటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి కోసం నేను కృషి చేస్తాను. వార పత్రిక ఇది మన జాతీయవాదం గురించి, జాతీయత గురించి వెలువడుతున్న పత్రిక ఇది. 1949 నుంచి పత్రిక వెలువడుతుంది. ఈ పత్రిక 76 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు జాతీయవాదం గురించి మనకు తెలియాలంటే పత్రిక బాగుంటుంది. ఇది చదవాలి. దీని ఎమర్జెన్సీ టైంలో కూడా మనను బహిష్కరించిన తర్వాత కూడా పత్రిక వెలువడుతుంది. ఇది మనకు కరోనా టైంలో కూడా మనకు పత్రికను ఇచ్చిన పత్రిక మన జాగృతి వారపత్రిక అనేది. ఇది జాగృతి జాతీయవాదం గురించి ఎక్కువ ఉంటుంది. మన హిందుత్వం కానీ, నేషనల్లో జరుగుతున్న విషయాలు కానీ, ఎక్కడ ఏం జరుగుతుంది కూడా మనకు ఈ పత్రికలో మనము అప్డేట్గా ఉన్నాము. ఇది జాగృతి అనే వారపత్రిక దేశం మొత్తం జాగృతం చేయడానికి వెలిసిన పత్రిక. ఈ పత్రిక చాలా ఉత్తమమైనది, నిజాయితీగా ఉన్న విషయాలు చెప్పడం ఈ పత్రిక యొక్క ఉద్దేశం. అదేవిధంగా చిన్నారులకు, పెద్దవాళ్లకు మరియు ట్రైబల్స్ సంబంధించిన అనేక రకమైన వార్తలు వెలువడతాయి. ఆధ్యాత్మికంగా కానీ, సామాజికంగా కానీ, అదేవిధంగా జాగృతిపరంగా అనేక విషయాలు ఇందులో చూడడానికి వీలవుతుంది. ఈ పత్రిక నేను 1992 నుంచి ఈ పత్రిక చదవడం జరుగుతుంది. దీనివల్ల చాలా జ్ఞానం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా అనేక విషయాలు దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం అనేక విషయాలు పొందుపరిచి చాలా చక్కగా ఈ పత్రికను నడపడం జరుగుతుంది. ఇప్పటి వరకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న జాగృతికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని అందరూ గమనించి తప్పకుండా ఈ జాగృతిని మరి చిన్నారులతో, పెద్దవాళ్ళతో అందరితో చదివించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇది ప్రస్తుతము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నడుస్తున్నటువంటి సేవా ప్రదర్శనలో వాళ్ళ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ నుంచి ఇటు మారుమూల ప్రాంతమైనటువంటి అచ్చంపేట వరకు కూడా ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళ యొక్క సేవా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ చూసినట్లయితే మనము అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా, సమాజం నుంచి ఎలాంటి గుర్తింపు కూడా ఆశించకుండానే సమాజంలో మా వంతు సహకారంగా మేము సమాజానికి సేవ చేస్తామని చెప్పేసి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది. సుమారు
సుమారుగా ఇక్కడ 150కి పైగా స్వచ్ఛంద సేవా సంస్థలు రావడం జరిగింది. వాళ్ళ యొక్క స్వచ్ఛంద సేవ ఏ విధంగా చేస్తున్నారు, సమాజంలో వాళ్ళ యొక్క సంస్కారాలు ఎలా అందబోతున్నాయి, ఆ యొక్క సంస్థ ద్వారా సమాజంలో ఎలా మార్పులు తీసుకురాబోతున్నారు అనేటువంటి యొక్క కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క సేవా ప్రదర్శనల కార్యక్రమంలో ఈరోజు చివరి దశకు చేరడం అయితే జరిగింది. భాగ్యనగర్ నుంచి కూడా సుమారుగా నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి అనేక జిల్లాల నుంచి కూడా ఈ యొక్క సేవా ప్రదర్శనని చూడడానికి కూడా అనేక మంది రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇలాంటి మహత్తర కార్యక్రమంలో మా వంతు భాగస్వామ్యం కావడము, మేము పాలు పంచుకోవడం చాలా సంతోషదాయకంగా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో శివాజీ, NHTV, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.